పరువు వచ్చి పెట్టారు అనేటువంటి. మరి బంధం కాంగ్రెస్ పార్టీ కదా ఆందోళన చెందాల్సింది. మరి జనసేనకు వచ్చినటువంటి ఆందోళన ఏంటి? ఆల్రెడీ జనసేన బీజేపీతోనే ఉంది. అలాంటప్పుడు ఆందోళన ఏంటి? జనసేన మీద కుట్రే ఉంది దీంట్లో. రెండో అంశము, 5 ఏళ్ల పాటు, గత 5 ఏళ్ళు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం, అవినీతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విమర్శలు చేశారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక. కృష్ణాంజలి గారు మీ మైక్ ని కొంచెం పైకి పెడతారా? మీ మైక్ ని కొంచెం పైకి పెట్టుకుంటారా? యా, ఇప్పుడు ఓకే అండి. ఎస్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఎన్నికల సమయంలో కూడా జనసేన పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రమాణాలకు పాల్పడి జగన్మోహన్ రెడ్డిని జైలు పెట్టారు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ కేంద్ర ప్రభుత్వం మాట్లాడిస్తున్న జాగ్రత్త అని బహిరంగ సభల్లోనే ఏకంగా పవన్ కళ్యాణ్. మరి అలాంటప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చర్యలకి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలని అడిగారు. గుర్తు చర్యలని ఏమైనా భావిస్తుందా జనసేన పార్టీ? ఇందాక వేణుగోపాల్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు అండి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని ఎందుకు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నారు వేణుగోపాల్ గారు. నేను పవన్ కళ్యాణ్ కాకపోతే ఎవరికి అవసరం ఉంటది? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తామని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ప్రచారం చేసి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించండి అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మరి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించడానికి చర్యలు తీసుకోవటం అనేటువంటిది పవన్ కళ్యాణ్ యొక్క బాధ్యత కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవటం, పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడం, పవన్ కళ్యాణ్ జైలుకు పంపించడం ఎవరి కోసమో? ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు. ప్రజాధనాన్ని దోచుకున్నాడని కదా మీరు 5 ఏళ్లు చెప్పింది, ఎన్నికల సమయంలో చెప్పింది. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోమని అమిత్ షాని అడిగారు అని అంటే కాదు మేము అడగలేదని మీరు భయాన్ని ఎందుకు ప్రదర్శిస్తారని నాకు అర్థం కావట్లేదు. అడగాలి కదా మీరు చెప్పిన ప్రకారంగా అయితే వాళ్ళని అడగాలి. వాళ్ళు అవినీతికి పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మీరు ఏ సభల్లో అయినా చూడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నిన్న మోహన్ సభ జరిగితే కూడా తమ్ముళ్ళు మీరు ఎవరైనా సరే ఈ నేరస్తుల్ని ఎన్నికల్లో గెలిపించొద్దు, నేరస్తులు రాజకీయాల్లో ఉండకూడదు అని చెప్తున్నాడు. గొడ్డల పార్టీ అని చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గురించే కదా చెప్పేది. మరి నేరస్తులు అయినప్పుడు నేరస్తులు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి కదా. జైల్లో ఉండాలంటే జైల్లో పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వం మీది కదా, పోలీసులు మీ వాళ్ళు కదా, మీరు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కదా, మీరేగా జైల్లో పెట్టాల్సింది. మరి వాళ్ళు 5 ఏళ్లు నేరాలు చేశారు అని మీరు చెప్పి ఎన్నికల సమయంలో ఇలాంటి నేరస్తులందరినీ జైలుకు పంపిస్తామని చెప్పినటువంటి మీరు ఈ రోజున మీ దగ్గర. కృష్ణాంజలి గారు, ఒకటి చట్టం తన పని తాను చేసుకుపోవాలి, కానీ రాజకీయ పార్టీలు వెళ్ళి మీరు జైల్లో పెట్టండి అని చెప్తే అవుతుందా? అలా చెప్పాలి అంటే దానికంటే ముందు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చెప్పాలి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్తే అవుతుందా? అయినా ఈ రాజకీయ పార్టీలు వెళ్ళి, వేణుగారు ఒక్క నిమిషం ఆగండి, రాజకీయ పార్టీలు వెళ్ళి మీరు లోపల వేయాలంటే వేసేస్తే చట్టాలు ఎందుకు, సుప్రీం కోర్టు ఎందుకు, హైకోర్టులు ఎందుకు? ఇది ఒక జనసేన మీద జరిగిన కుట్ర కాదంటారా? లక్ష్మీనాథ్ గారు, మీరు విషయం ఏంటంటే చాలా మంది తెలియాల్సినటువంటి ఆ రాజకీయ పార్టీ ఎన్నుకున్నటువంటి పార్టీ తెలుగుదేశము ప్రభుత్వం. ఈ ప్రభుత్వము నేరాలు చేసినటువంటి వాళ్ళని కేసులు పెట్టి జైలుకు పంపించేటువంటి పాత్ర ఎవరికి ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండేటువంటి పార్టీలకు ఉంటుంది. అలా ఉండే చెయ్యాలి. చంద్రబాబు గారికి ఉండాలి కదా, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఉంటుంది? మీకు తెలియని విషయం ఏంటో చంద్రబాబు నాయుడు అడిగాడు, నారా లోకేష్ ఢిల్లీకి ఎందుకో తెలుసా? రాజకీయాలు ఎలా ఉంటుందంటే మన లాండ్ ఆర్డర్ మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బ్యాక్ సీట్ డ్రైవింగ్ జరుగుతున్నా. ఈ రోజున బీజేపీ 8 సీట్లలో ఉండి కేంద్ర అక్కడ ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయాలని డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి నేరాలు చేశాడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా వెళ్ళి
అనుమతి కోసం నరేంద్ర మోడీ అమిత్ షా దగ్గర ఈ రోజున మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అనుమతి ఇవ్వటం లేదు. ఆ విషయం చెప్పినందుకు నేరాలు చేశాడని చెప్పినటువంటి వాళ్ళు మీరే కదా. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో 7 శాఖలకు సంబంధించినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు. వైట్ పేపర్స్ లో మొత్తం 7 శాఖలకు సంబంధించినటువంటి కుంభకోణాలు ఎన్ని జరిగాయి, ఏంటి, దీని వెనకాల సెంట్రలైజ్డ్ కరప్షన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అసెంబ్లీలో చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, అరెస్ట్ అక్కర్లేదా? మీరు చెప్పినటువంటి వైట్ పేపర్స్ ప్రకారంగా మీరు చర్యలు తీసుకోవాలంటే కేసులు పెట్టాలి కదా. కేసులు పెట్టడానికి మీ దగ్గర పర్లేదు. దీన్ని బట్టి అర్థం అవుతున్నటువంటి అంశం. అవలాకి అక్కడ వెళ్ళి అక్కడ బట్టలాడుతున్నారు. ఆడ కాలేదు, వాళ్ళు ఒప్పుకోవటం లేదనే చెప్పినటువంటి మాట. ఇక నేను సరిగ్గా చూసుకోకుండా నేను చెప్పాను అని చెప్పి ఆయనే చెప్పారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వానికి సంబంధించింది మాట్లాడికెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు లోపలేయాలి అన్నప్పుడు చట్టం చూసుకుంటుంది. నిజంగా ఆయన మీద కేసులుంటే చట్టం తరపున చేసుకుంటుంది. బీజేపీ పార్టీనో జనసేన పార్టీనో టీడీపీ పార్టీనో చేసేది అది కాదు కదా. పవన్ కళ్యాణ్ చెప్తే అమిత్ షా వేస్తే మళ్ళీ ఇంకేముంది? అమిత్ షా లోపలే వేస్తే ఇంకా మళ్ళీ చట్టం ఏం దేనికి ఉంది, న్యాయస్థానాలు దేనికి ఉన్నాయి, అవిటి పని చేసుకుంటాయి. మీరు ఎన్నికల్లో మాట్లాడంటే ఎలక్షన్ లో మాట్లాడుతుంది. మీరు ఏదైతే అవినీతి చేస్తుంటే దానికి మేము జైలుకి పంపిస్తా ఉన్నారని, అది ఓవర్గా వచ్చే మాటలు. అది జగన్ ఒక్కటి చెప్పండి, మీరు చెప్పిందే నిజమైతే ఒక్క మాట కృష్ణాంజలి గారు మీకు ఒక క్వశ్చన్ వేయాలి. దయచేసి ఒక్క క్వశ్చన్ వినండి. మీరు చెప్పింది నిజమైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెడితే రోజా గారు ఫ్రాడ్ చేశారని చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అదేవిధంగా ఎంతోమంది పేరుని నాని గారు కావచ్చు, లేదంటే కొడాల నాని గారు కావచ్చు, వీళ్ళందరూ ఫ్రాడ్ చేశారని చెప్పారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు లోపల ఎందుకు పెట్టలేదు? ఇంకా చట్టం పని తాను చేసుకెళ్లే వరకు ఆగాలి కదా. లక్ష్మీనాథ్ గారు, సార్ మీరు బాగా చదువుకున్నారు, ఒక స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేశారు. మీకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అంటే రాజకీయ పార్టీ కదండి, ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి. ఈ విషయం మరి మీకు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం, ఆ శాఖ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుంది. ఆయనే ఎవరైతే తప్పు చేసినటువంటి నేరస్తులు ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించేటువంటి పోలీస్ శాఖ ద్వారా కేసు పెట్టి జైలుకు పంపించే పని చంద్రబాబు నాయుడు పని. తెలుగుదేశము, జనసేన, బీజేపీ అనే రాజకీయ పార్టీల గురించి ప్రభుత్వము వీళ్ళు, ఇది మీకు తెలియకుండా మాట్లాడితే ఇంకెవరు చెప్పగలిగినటువంటి విషయం లేదు. ఇంకొకటి, ప్రొఫెసర్ నాగేశ్వరి చెప్పిన దాంట్లో ఇంకొక అంశం ఏంటి, తెలుగుదేశం నమ్మకమైనటువంటి మిత్రుడు కాదు అని బీజేపీ భావిస్తుంది అనేటువంటి విధంగా. ఇప్పుడు తెలుగుదేశం నమ్మకమైన మిత్రుడు కాదు అని బీజేపీ వాళ్ళ వైఖరి ఇప్పుడు కాదు కదా. 1999లో ఎస్పీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడు, 2004లో పొత్తు పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఓడిపోయిన వెంటనే బీజేపీతో వల్లే ఓడిపోయాను, వీళ్ళు మతోన్మాద విడిపోయాడు. అదే విధంగా మళ్ళీ 2014లో పెట్టుకున్నాడు. మళ్ళీ 2018 వచ్చారు కల్లా వీళ్ళు అందరు రాష్ట్రానికి నాశనం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. నరేంద్ర మోడీ పెళ్ళాన్ని కూడా చూసుకోలేదు, ఇతని కుటుంబం కూడా లేదు, ఇతనికి పరిపాలించే అర్హత లేదని తిట్టాడు చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత విడిపోయాడు. మళ్ళీ 2024లో పెట్టుకున్నాడు. మరి దీన్ని బట్టి నమ్మకమైన మిత్రుడు కాదని కాదు సార్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏ నోటితో అయితే చెప్పారో అదే నోటితో నేను సరి చూసుకోలేదు, నాకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పారు. దీని గురించి ఏమంటారు మీరు? మీరు ప్రొఫెసర్ నాగేశ్వర్ బయట మళ్ళీ మీరు వినండి, మీరు మళ్ళీ వినండి, నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పాడు అంటే, ఎస్ నేను ఈ వ్యాఖ్య ఉపసంహరించుకుంటున్నాను. కారణం ఏమిటి అంటే, నా మిత్రుడైనటువంటి నాదెండ్ల మనోహర్ అడిగాడు కాబట్టి ఉపసంహరించుకోమని ఆయన మీద గౌరవంతో ఉపసంహరించుకుంటున్నానని చెబుతూనే ఆ మొత్తం ఆయన యొక్క వివరణలో ఇవన్నీ అంశాలు చెప్పాడు. మీరు గమనించండి, ఇవన్నీ వాస్తవాలు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. అందుకని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏదో కేసు పెడుతున్నామన్నాడు. ఆవిడకి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పుడు క్షమాపణ చెప్పాడని ఇప్పుడు వీళ్ళంతటి వీళ్ళు ఇది అవటం. నేను ఒకటి అడుగుతున్నాను, కేసు పెట్టాల్సింది ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలి. అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద. ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసు పెట్టమైంది. అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి